దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరు మెయిన్ రోడ్ మీద పోతుంది అనుకున్నాం, మాకు ఇబ్బంది లేదు లేకపోతే పోయినాయి అనే ఆలోచన బంద్ చేసి టోటల్ బస్తీ అంధకారంలోకి ఏర్పడుతుంది. వినాయక్ నగర్ ఈ రోజు ఉన్న వినాయక్ నగర్ రేపు ఎవడని వచ్చి చూస్తే ఇదే పెద్ద మీ ఇంటికి రావాలంటే ఓ దారి లేదు, ఆటో పోదు, అంబులెన్స్ పోదు అనే పరిస్థితికి వస్తుంది. రేపు ఎవడన్నా పిల్లనియాలన్నా వాడు పిల్లనిచ్చే పరిస్థితులు ఉండదు. అట్లా ఆ విధంగా తయారవుతుంది. వినాయక్ నగర్ ఇన్ని రోజులు మన స్లమ్ కాదన్నారు, కానీ ఫస్ట్ స్లమ్మే ఉండే, ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ రాబోయే రోజుల్లో స్లమ్ కింద పడిపోతుంది. ఇది ఏమవుతుందంటే ఈ ఆర్యూబీ వల్ల టోటల్ వినాయక నగర్ కు బార్డర్లు కట్టేస్తారు. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ బార్డర్, అక్కడ వాళ్ళకి అక్కడ బార్డర్. ఎవడైనా ఈ గల్లీలోళ్ళు ఆ రోడ్డు పోవాలంటే డైరెక్ట్ పోలేరు. డైరెక్ట్ కింద మళ్ళీ సంతోష్ మా చౌరస్తా టర్న్ చేసుకొని కిష్టి కిందకి వెళ్ళి పోవాలి. ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అందరు కూడా ఇళ్ళల్లో ఉన్నోళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పోయింది బాధ ఇబ్బంది ఉంది కాబట్టి రోడ్డు మీద ఉన్న వాళ్ళే వస్తారు రోడ్డు కటింగ్ వాళ్ళు. కానీ అందరు కూడా రావాలని మనం ప్రతి ఒక్కరికి పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి చెప్పినాం. ఇది ఒక బస్తీ సమస్య. ఒకళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కానీ ఏదో కమర్షియల్ మడిగలు ఉన్న వాళ్ళ సమస్య కాదు, ఇది బస్తీ సమస్య. టోటల్ కూడా మేము ప్లాన్ చూసినాము. ఆర్యూబీ అనేది గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, ఎవడు అడగలే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎవడు అడగలే. వినాయక్ నగర్ అందరు లీడర్లు, ప్రతి ఒక్క లీడర్ ఉన్న అన్ని పార్టీలకి వినాయక్ నగర్లో వినాయక నగర్ కు ఆర్యూబీ అనేది అవసరం లేదు, ఫ్లైఓవర్ అనేది కూడా అవసరం లేదు. ఎందుకంటే గతంలో 2000 సంవత్సరం అప్పుడు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాం కౌన్సిల్లో. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. వినాయక నగర్ అప్పటి నుండి కూడా రైల్వే గేట్ ఉంది కాబట్టి ఆర్యూబీ ఫ్లైఓవర్ కావాలన్నప్పుడు అప్పుడు ఇంజనీర్లు ప్లాన్ చేస్తే ఫ్లైఓవర్ కాదు, ఆర్యూ కూడా సెట్ కాదు, చాలా ఇండ్లు పోతాయి అన్నప్పుడు అప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్ మేమున్న కౌన్సిల్లో అప్పుడు ఒక తీర్మానంకి వచ్చింది. చంద్రగిరి కాలనీ నుంచి ఒక ఆర్యూబీ ఉంది, నలంద స్కూల్ నుంచి అటు వెళ్ళిపోతుంది డిఏవి స్కూల్. ఇంకొక ఆర్యూబీ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి పక్కపంటి ఒక 30 ఫీట్ల రోడ్ ఉంది, అది డైరెక్ట్ డిఏవి స్కూల్కి పోతుంది. ఒకటి రావడానికి ఒకటి పోవడానికి ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. అక్కడికి వెళ్ళి చేస్తే బాగుంటుందని అప్పట్లోనే ఉన్న పెద్ద మనుషులందరూ ఏకాభిప్రాయంతో వచ్చి ఇప్పుడున్న అదే వడ్డే సుబ్బారావు అన్నట్టు ఆయన పెద్ద మనిషి రైల్వే మినిస్టర్కు రైల్వే మేనేజర్కి అందరికి లెటర్లు ఇచ్చి దాన్ని ఒక ప్రాసెస్ తీసుకొచ్చారు. శాంక్షన్ దాకా వచ్చింది. అందరు ఎవరు ఇబ్బంది పడతలేరని, ఎవరు ముందుకు వస్తలేరని అది అట్లనే వదిలేయడం జరిగింది. అది ఆల్రెడీ గతంలో 2000లోనే ప్రపోజల్ ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కపంటే ఒకటి ఆర్యూబీ పెట్టాలని. ఎందుకంటే అక్కడ పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది అయితే లేదు, మనకు అందరికి కూడా ఈజీగా ఉంటుంది. ఎవరైనా వస్తే సంతోష్ మాత గుడి నుంచి అట్లనే వెళ్ళిపోతాం. వినాయక నగర్లకు ఎవరు రారు. వినాయక నగర్ ఈ గేట్ నుంచి ఇటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి అట్లనే వెళ్ళిపోతాం. ఒకవేళ గేట్ పడ్డా కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. వినాయక నగర్ నుంచి ఎవరికి ఇబ్బంది అయితే మౌలాలు వేయటాలు ఏసరనగర్ వేయటాలు అక్కడికి వెళ్ళిపోతారు. బిజీ కింద ఒకటి పోవడానికి ఉంది, ఇప్పుడు పోతారు కదా, గేట్ పడితే అక్కడికి వెళ్ళిపోతారు సంతోష్ మాత గుడి నుంచి. అదేవిధంగా ఇంకో పెడితే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇంకో ఆర్యూబీ ఇక్కడ మన బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కపంటి పెట్టాలని ప్రపోజల్ పెట్టినాం. ఇప్పుడు కూడా అదే ప్రపోజల్ పెడితే వినాయక నగర్లో వారికి ఇబ్బంది ఉండదు. లేదు ఖచ్చితంగా రైల్వే పద్ధతి సిద్ధాంతం ప్రకారము ఖచ్చితంగా ఒక గేట్ దగ్గర ఒక ఆర్యూబీ ఉండాలనే సిద్ధాంతం ఉంటే కూడా ప్రజల అభిప్రాయం మేరకే ఏ గవర్నమెంట్ అయినా పనిచేస్తుంది. మనకి ఇష్టం లేకుండా ఏదో ఒకటి ప్రజల మీద తోసుకుంటూ పోతా అంటే వాళ్ళు ఒప్పుకోరు. మన కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈజీగా మన వినాయక నగర్కు ఈ రైల్వే తోటి ఇబ్బంది జరుగుతుంది అంటే మనకు ఎవరికి ఇబ్బంది లేదు. మనం ఇక్కడ గేట్ వాడితే ఇట్లా తిరిగి వెళ్ళిపోతలేమా? ఆ గేట్ పైన ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడనే వెళ్ళిపోతారు కదా. మరి ఇబ్బంది దేనికి ఎవరైనా అడిగి రారు.